కమిషన్, కాళేశ్వరం కమిషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాళేశ్వరం కమిషన్ క్లియర్ గా చెప్పింది కేబినెట్ అప్రూవల్ లేదు, వాళ్ళకి నచ్చిన చోట కట్టుకున్నారు, నచ్చిన పద్ధతిలో చెప్పింది. ఏం మాట్లాడారు కమిషన్ ఇచ్చిన హైకోర్టులో ఏం చెప్తున్నారు? ఏం చెప్పిండు అసెంబ్లీ అది రిపోర్ట్ కాదు, రిపోర్ట్ బయటకే రాలేదు ఇలా మాట్లాడండి. ఏజీ రిపోర్ట్ అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఆల్రెడీ మీరు బయట పెట్టారు కదా అంటే అది రిపోర్ట్ కాదు అని మాట్లాడండి. ఏజీ మీరు బయట ఎట్లా పెట్టినరు? సో బయట పెట్టిందంతా దొంగ రిపోర్టా? వాళ్ళే చెప్పారు కదా. ఏజీ ఎవరు? ఏజీ హూ ఇస్ ఏజీ? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, గవర్నమెంట్ పెట్టుకున్న ప్లీడరు. ఆయన ఏజీతో సహాయకుడిగా ఇంకొక ఆయన కూడా పెట్టుకున్నారు, ఇంకో అడ్వకేట్ కూడా పెట్టుకున్నారు. గవర్నమెంట్ తరఫున ఏం చెప్పినారు? మేము ఇంకా రిపోర్ట్ బయట పెట్టలేదు అని మాట్లాడారు కదా. మొన్న ఏం మాట్లాడినారు? మొత్తం క్యాబినెట్ కూర్చొని ఇష్టం వచ్చిన పద్ధతుల్లో క్యాబినెట్ రిపోర్ట్లో ఇట్లా ఉంది, ఈ రిపోర్ట్ సమ్మరీ మేము ఇస్తున్నాం. ఇంకోటి కూడా ఏం మాట్లాడి ఉత్తమ్ కుమార్, ఇందులో ప్రతి అక్షరం ప్రతి వాక్యం దాంట్లోదే, మేము కాపీ పేస్టే చేసినాం, మా సొంత కవిత్వం కాదు అని మాట్లాడాడు. ఇవాళ వాళ్ళ ఏజీ వాళ్ళ అడ్వకేట్ స్వయంగా అది రిపోర్ట్ కాదు మేము పెట్టింది, అది జిస్ట్ పెట్టాము, పూర్తి రిపోర్ట్ కాదు అని అన్నారు. ఆ రోజు మాట్లాడింది జిస్ట్ తీసుకొచ్చి పెట్టినట్టు. అంటే ఏంది? ఈ అన్ని అబద్ధాలు మేము మా ఊహించుకొని మేము కల్పించుకొని తయారు చేసినాయి అన్నట్టు కదా. సో అధికారంలోకి వస్తే ఎంతకెంతకు వడ్డీ చెల్లిస్తారు? మేము గతంలో చేసినాం, గత 10 ఏళ్లలో ఎప్పుడైనా చేసినాం? చేయలేదు. ఇప్పుడు కొత్తగా గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఒక చిన్న కక్ష సాధింపు పని ఏమైనా చేసి లేదు? లేదు కదా. కానీ ఇప్పుడు ఫేస్ చేస్తున్న వాటికి మేము రేపు కూడా రిప్లై ఉంటుందా? రేపు కూడా చెయ్యం, రేపు కూడా చెయ్యం. మేము కేటీఆర్ ఏదో పింక్ బుక్ రాస్తున్నా అని చెప్పినట్టు రాస్తున్నాం. ఏం చేస్తారు? రాస్తున్నాం. కక్ష రాసి సాధింపు చర్యలు చేయం. ఏం చేస్తారు? మేము అసలే రొటీన్ పరిపాలనలో తప్పు చేసిన వాడు ఎవడు దొరికితే వాడే పోతాడు. దట్ ఈస్ కాల్డ్ కక్ష సాధింపు. చెయ్యమంటుంటేనే మేము కక్ష సాధింపులు మేము అసలే చెయ్యం. మేము 10 సంవత్సరాలలో ఒక్కరోజు కేసీఆర్ గారి నోటి నుంచి వెళ్ళి కానీ, మంత్రులుగా మా నోటి నుంచి వెళ్ళి కానీ ఎప్పుడన్నా కేసుల గురించెల్లో, పోలీసుల గురించో, జైళ్ళ గురించో మాట్లాడిన సందర్భం ఇస్తారా? కానీ 10 సంవత్సరాలు. కానీ అప్పుడు ఒక భయాందోళనలో